హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ మనోహర్ ఛానల్ అండి. సారీ అండి, వీడియో పెట్టడం కాస్త లేట్ అయింది. ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ వీడియో వివరంగా మనము ఏ ఫాల్ట్ చేస్తే ఎందుకు ఎలా ఈ చంక కింద ముడతలు కానీ ఈ కప్పు పొడవు కానీ ఇవన్నీ ఎక్కడ ఫాల్ట్ చేస్తున్నాము అని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ ప్లెయిన్ జాకెట్ అయితే ప్లెయిన్ జాకెట్ తీసుకోండి. లైనింగ్ జాకెట్ అయితే మీరు క్లాత్ని తడిపి ఆరబెట్టి ఐరన్ చేసి పెట్టుకునేసేయండి. ఇది ప్లెయిన్ జాకెటే కాబట్టి నేను అదేం చేయట్లేదండి. ఫస్ట్ క్రాస్ ఉంటే తీసేయాలండి. క్రాస్ తీసేసి ఆ తర్వాత నడుము లూజు వారి నుంచి డాట్స్కి ఒక 2 ఇంచీలు కుట్లకి. వీడియో కొంచెం లెంత్ అయినా కూడా ఇది వివరంగా ఉంటుంది. మీకు అన్ని డౌట్లు తీరిపోయేటట్లు ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు నడుము మనకి ఎంత పొడవు కావాలి, ఎంత ఉంటుందో ఆది జాకెట్కి అంత పొడవు మనం ఎక్కడైతే లైన్ గీసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేటట్టు ఇట్లా ఒక మార్క్ పెట్టుకోండి. ఆ తర్వాత నడుము పొడవు ఇలా బెల్ట్ కాడ నుంచి ఒక డాట్స్, ఇది కుట్లకి, ఇక్కడ ఇది చంక కాడ ఒక డాట్స్ కుట్లకి. ఇప్పుడు ఇది మనం ఇక్కడ ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకున్నాం కదా, ఈ ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనము కటింగ్ చేసేటప్పుడు చూద్దాము. ఇప్పుడు పొడవు ఇది ఎంత ఉంది? 13.5 ఉంది. చూడండి, 13.5 ఉంది పొడవు. ఇప్పుడు ఫ్రంట్ కప్పు పొడవు కరెక్ట్గా సెంటర్లో పట్టుకోండి. సెంటర్లో పట్టుకొని ఈ డాట్స్ కాడ ఇలా పట్టుకోండి. ఏం సాగదీయకుండా, మీకు ముడతలు ఏమన్నా ఉంటే సాగదీయకుండా ఇలా జస్ట్ ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి కుట్ల కాడకొకటి ఖర్చుకి. ఇప్పుడు ఇది ఎంత ఉందని కొలుచుకోండి. 11.35 ఉంది. 11.35 ఉంది. ఇది నేను ఇంకొక 1/4 ఇంచ్ ఎక్కువ పెడుతున్నానండి. మనం వాళ్ళు మిడిల్గా ఉండే వాళ్ళకైతే 12 ఇంచీలు డెఫినెట్గా పెట్టచ్చండి. కుట్లకి కాకుండా 12 ఇంచీలు డెఫినెట్గా పెట్టచ్చు. అందుకనేసి నేను 11.35 ఉంది, నేను 12గా పెట్టినాను. ఇక్కడ షేప్ చూసారా? షేపు ఇట్లా లైన్ గీస్తున్నారు. ఇట్లా రాకూడదు, ఇట్లా క్రాస్ రావాలా. క్రాస్ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు అన్ని లైన్స్ గీసేద్దాము. కుట్లకి చెస్ట్ 20.5 ఉందండి. 10.15 చెస్ట్ కొలత. 10.15
ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చూద్దాము. బాగా ఇటు పరుచుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూడండి, ఇలా క్లాత్ అతుక్కునేయాల. ఇట క్లాత్ సదరంగా అతుక్కునేసి దీన్ని ఊక్స్ పట్టీకి కాస్త క్లాత్ వదిలేయాల. ఆ క్లాత్ వదిలేసి ఎడగబెట్టుకోండి. ఎడగబెట్టుకొని ఇక్కడ ఇది పెట్టేటప్పుడు, క్లాత్ పెట్టేటప్పుడు ఒక పాయింట్ తక్కువగానే పెట్టుకోండి. కరెక్ట్గా దానికి ఆనించి పెట్టినా అంటే తేడా వస్తుంది. ఒక్క పాయింట్ తక్కువ పెట్టుకొని ఇలా ఇక్కడ కూడా ఒక పావించి పైకి పెట్టుకోండి. కరెక్ట్ కొలత కాకుండా ఒక పావించి పైకి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కొలత పెట్టేసి మళ్ళీ ఫ్రంట్ నెక్ కూడా ఇంకొకసారి కూడా మీరు కొలత తీసుకోండి. ఎందుకంటే అది బ్యాక్ నెక్ పెట్టిన తర్వాత మీకు మళ్ళా ఫాల్ట్ వస్తుంది, కరెక్ట్గా రాదు. ఫస్ట్ ఎత్తడమే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెట్టేస్తారు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫ్రంట్ నెక్ పెట్టుకోండి కొలత. ఇప్పుడు కరెక్ట్గా దీన్ని ఆది బ్లౌజ్ ఇటు పెట్టాం కదా, చూడండి. ఇది కూడా బాగా క్లాత్ ఇలా ఇవి రెండు సమానంగా పెట్టుకొని చెయ్యి దీని మీద బాగా ఆనించుకోండి. బాగా తీసేసి బాగా ఆనించుకోండి. ఆనించుకొని చూసారు కదా, ఇలా పెట్టుకునేసేయండి. వాళ్ళ కరెక్ట్గా జాకెట్ కావాలంటే ఇలా పెట్టుకొని గీసేసేయండి. వాళ్ళకి ఎలా అయితే కొలత ఉంటుందో అలానే వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ కుట్లకి మీరు ఇంకోసారి చూసుకోండి. ఫ్రంట్ నెక్ మీకు చూపించాలని చూపిస్తున్నాను. అదే కొలత వచ్చిందా లేదా మనకు తెలుస్తుంది. మీరు కరెక్ట్గా పెట్టేసినారంటే కరెక్ట్గా సరిపోతుంది, లేకపోతే మీకు తేడా వస్తుంది. ఇది కరెక్ట్గా సరిపోయింది కొలతకి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 2:30 ఉంది. ఇది కరెక్ట్ కొలతే 2:30 ఉంది. 2:30 ఉంటే మనం ఒక 1 పాయింట్ పావించి లోపల పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది షోల్డరు 2:30 పెట్టున్నారు. ఇది కుట్లకి తనీగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కుట్లకి ఇక్కడ వదిలేయాలి. ఇటువార క్లాత్ వదలకూడదు. ఇవి 2:15 పెట్టారనుకోండి, అప్పుడు ఇక్కడ షోల్డరు వాళ్ళు ఎంత పెట్టున్నారో దానికన్నా ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇది గమనించండి. ఆ తర్వాత దీని ప్రకారం మనం 2:30 కూడా 2:30. మనం ఎంతైతే ఖర్చు కోలుతున్నామో అంతే కుట్టేటప్పుడు అంతే పట్టాల. ఎక్కువ పట్టినామంటే మన తేడాలు వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికన్నా ఒక 1/2 ఇంచి
ఇప్పుడు ఇక్కడికి ఉంది కదా కొలత, ఇది మనం కుట్టేసరికి మెజర్మెంట్ ఇక్కడికి వచ్చింది. మనం ఇక్కడికి అండర్లైన్ వేసామంటే, గీత గీసి కట్ చేసినామంటే అది ఇంకా అవతలకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి. కరెక్ట్గా గీత మీద పెట్టేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గీత మీద పెట్టి ఇట్టన్నారనుకోండి మరీ క్రాస్ వచ్చేస్తుంది. గీత మీద పెట్టుకొని ఇక్కడ మాత్రం క్రాస్ వచ్చేటట్టు గీసుకోండి. దీనిలోనే కలిసిపోతుంది. ఇక్కడ మాత్రం క్రాస్ వచ్చిందంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు 5.25 పైన ఒక పాయింట్ ఉందండి. ఇది కూడా 5.25 పైన ఒక పాయింట్. ఇది చూడండి, ఆర్మ్ హోల్ 16.5 ఉందండి. ఇక్కడ రాసి పెట్టుకునేసేయండి. చెస్ట్ కొలత కానీ ఆర్మ్ హోల్ కానీ ఇక్కడ రాసి పెట్టుకునేసేయండి. మీరు మళ్ళీ మర్చిపోతారు. రాసి పెట్టిన ఇప్పుడు 16.5 ఉంది ఆర్మ్ హోల్ కొలత. 16.5కి కనీసం 5.35, 6 దిగుతుంది చంక కొలన డౌను. ఇది ఎంత ఉందంటే కరెక్ట్గా 5.25 పెట్టున్నారు. ఈ 5.25 పెట్టిన ఏమవుతుందంటే హ్యాండ్స్కి ఇక్కడ భుజం జారి ఇక్కడికి ఉంటుంది కొలత, ఇక్కడికి ఉంటుంది ఈ కొలత. ఇప్పుడు ఇది 16.5 ఉంది కదా, నేను 5.25 పెడతానండి, 5.5 పెడతాను. చూద్దాం. ప్రతి జాకెట్కి, డ్రెస్కి, చిన్నపిల్లకాయల డ్రెస్ అయినా ఎవరికైనా సరే మీరు ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేసే కట్ చేయండి. అప్పుడు భుజానికి మనకు అంటే అతుక్కుంటుంది. మన ఇది పిల్లకాయలకైతే లూజ్ వస్తుంది, చిన్నపిల్లకాయల డ్రెస్కి దానికి డౌన్ తీయచ్చు. కానీ మీకు కుట్టు పర్ఫెక్ట్, మనం ఇక్కడ లూజ్ తీసుకుంటాం కదా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టేటప్పుడు, ఇక్కడ లూజ్ తీసుకుంటాం. అందువల్ల ఈ క్రాస్ వస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరికైనా మీరు డౌన్ తీసుకోవచ్చు. కొలత ఎంత వచ్చింది? పదహారు 30 వచ్చిందండి. 17.5 వచ్చేసింది. 17.5 వచ్చింది కదా. ఇప్పుడు ఈ నడుము కొలత ఎంత ఉంది? 9.5 ఉంది. ఇది ఎంత ఉంది? 10.25 ఉంది. ఇక్కడ ఎక్కడ ఫాల్ట్ వస్తుందంటే ఈ నడుము కొలత 9.5 ఉంది కదా, ఇక్కడ కూడా 9.5 పెట్టుకుందాం. 9.5, 9.25 పెడతాం. ఇక్కడ కొంచెం లావుగా ఉంటారు, అందువల్ల 9.5కి సెట్ అవుతుంది, 9.25కి సెట్ అవుతుంది. ఈ వివరం కూడా మీకు చెప్తాను. 9.5 పెడుతున్నాను. 9.5 పెట్టి ఇప్పుడు కొలత వేద్దాం. చూసారా, 16.5 కరెక్ట్గా వచ్చేసింది. ఇదే కొలత. ఎందుకంటే ఇప్పుడు అది ఎట్టుంది మీకు చెప్పాను కదా, ఇక్కడికి వచ్చేస్తుంది అనేసి. అది ఎలా వస్తుందంటే ఇప్పుడు ఇలా ఈ డౌను ఎక్కువ తీయకూడదు, తక్కువ తీయకూడదు. ఈ డౌన్ కానీ కాస్త తక్కువ తీస్తే మీకు చూపిస్తా చూడండి. చూసారా, చూడండి కరెక్ట్గా 8.25 వచ్చింది. 16.5. ఇది 16.5, ఇది 16.5. ఇది వేస్తే ఎట్టు వస్తుంది? ఈ క్రాస్ వల్ల ఎట్టు వస్తుందంటే మీకు
ఇక్కడ భుజం జారి ఇక్కడ ఉంటుంది గీత, కనబడుతుందా? భుజం జారి ఇక్కడ ఉంటుంది గీత. ఇప్పుడు ఇది లోతు తీసినందువల్ల మరీ లోతు తీయకూడదు. ఇప్పుడు ఎంత ఉంది ఇది లోతు? 1.5. కరెక్ట్గా మీరు ఎవరికైనా 1.5 పెట్టి కటింగ్ చేసేయండి. 1.5 పెట్టి కటింగ్ చేసి లోతు గీసినారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందని లెక్క. ఈ లోతు గీసి ఎక్కడికైతే కుట్టు వస్తుందో, ఇప్పుడు నడుము కొలత డాట్స్తో కూడా కలిపి నడుము కొలత ఎంత పెడతామో అంత కొలతే వస్తుంది ఇక్కడ. మీకు ఇది ఒక గుర్తుగా పెట్టుకోండి, ఇంత కొలతే వస్తుంది ఇక్కడ. ఎవరో లావుగా కండ చంకల దగ్గర కండ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఒక 1/2 ఇంచి 1/2 ఇంచి ఎక్కువ వస్తుంది అంతే. మిగతా మామూలుగా సన్నగా ఉండే వాళ్ళకి, కొంచెం నడుము లావుగా ఉండి వాళ్ళు చెస్ట్ ఒకే కొలత ఉన్న వీళ్ళకంతా కూడా సమానంగానే వస్తుంది. ఇప్పుడు నడుము కొలత డాట్స్తో కలిపి పెడితే ఇక్కడికి సరిపోయింది. ఇంక ఇదే కరెక్ట్ కొలత. ఇప్పుడు దీనివల్ల ఆమె ఇక్కడ ఉండేవి కాబట్టి నాకు తెలుసు, ఆమెకి జాకెట్ ఎప్పుడు ఇట్ట భుజం జారినట్టే వేసుకుంటుంది. దీనికి కారణం ఏమంటే ఇది. మళ్ళా ఇంకొకటి ఏముందంటే ఇక్కడ ఇట్ట క్రాస్ తీసేదానివల్ల మీరు ఇక్కడికి వస్తుంది కదా కొలత, ఒక 1/2 ఇంచి, ఇప్పుడు 3/4 ఇంచి ఎక్స్ట్రా వచ్చింది. ఇది ఈ 3/4 ఇంచి ఏం చేస్తారంటే ఇక్కడ నడుము ఇక్కడ కొలత పెట్టారు, ఇక్కడ ఆర్మ్ హోల్ కాడ ఈడ పాయింట్ పెట్టారు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మనం కుడతాం కదా, కుట్టినప్పుడు ఏమవుతుంది, ఇట నేరుగా కనబడుతుంది కదా, ఇట నేరుగా ఇట్ట జాయింట్ చేస్తాం. ఇలా జాయింట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఇలా జాయింట్ అవ్వాలి, ఇలా జాయింట్ అవ్వాలి. ఈ క్లాత్ ఉంది చూసారా, మీరు ఎంత సెట్ చేసినా సరే ఈ క్లాత్ ఇట్టుపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, మీకు ఈడ సంచిలాగా అయిపోతుంది. ఇక్కడ ఇట్ట క్రాస్ చేశారు కదా క్లాత్, ఇక్కడ ఇంత క్లాత్ ఉంది కదా, మీరు ఎంత చేసినా ఈ జాయింట్ పోయి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ కలిసినందువల్ల ఈ క్లాత్ ఏమవుతుంది, ఇక్కడ ముడతలు, ఈ చంక కింద ఇట్ట ముడతలుగా వచ్చేసేది ఇదే కారణం. అలా కాకుండా ఇప్పుడు లోతు తీస్తున్నారంటే ఈ క్లాత్ కట్ అయిపోయింది, ఈ క్లాత్ కట్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా నేరుగా ఇక్కడ కుట్టుపడుతుంది, మీకు ముడతలు రాదు. ఇదే విధంగానే హ్యాండ్స్ కూడా లోతు దీనికి సమానంగా లోతు తీయకపోతే అది కూడా ముడతలు వచ్చేస్తుంది. ఇక్కడ చంకల దగ్గర కారణం ముడతలు వచ్చేదానికి పర్ఫెక్ట్ ముఖ్యమైన కారణం ఈ లోతు సరిగా తీయకపోవడమే. ఈ లోతు కానీ కొంచెం ఎక్కువ తీసేసినా కూడా ఇక్కడ ఇంత ముడతలు వచ్చేస్తుంది, ఎక్కువ తీసేసినా కూడా. అందువల్ల మీరు పర్ఫెక్ట్గా 1.5 ఇంచి పెట్టుకోండి. మరీ లావుగా ఉండే వాళ్ళకైతే 1.35 ఇంచి పెట్టుకోండి. ఇంకా హై నెక్లకి దానికి కూడా ఎక్కువే ఉండాలా. మామూలు సైజు మామూలు కొలతలు జాకెట్లు కుట్టేదానికి 1.5 పెట్టండి. 1.5 అంటారు, అది కూడా తప్పే. 1.5 పెట్టినా కూడా మీకు కొంచెం లోతుకి వెళ్ళిపోతుంది. లోతుకి వెళ్ళిపోయిందా కూడా అప్పుడు ఇక్కడ గుడతలు ముడలు వచ్చేస్తాయి. ఈ భుజం దగ్గర వెనకాల ఈ క్లాత్లో వెనక పార్ట్లో ముడతలు వచ్చేస్తాయి. అది కాకుండా మీరు 1.5 పెట్టుకోండి. మిడిల్ సైజ్ వాళ్ళకి మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ డాట్స్కి ఎంత అయితే వదులుతామో ఆ డాట్స్కి నేరుగానే కుట్టు వచ్చిందంటే మీకు కరెక్ట్గా 1.5 ఇంచుకి కరెక్ట్గా వస్తూ ఉంది కొలత అనేసి కరెక్ట్గా మీకు పర్ఫెక్ట్గా మీకు తెలిసిపోతుంది ముందే. అది కాకుండా లావుగా కండు ఉండే వాళ్ళకి మాత్రమే ఎక్స్ట్రా వస్తుంది. లావుగా ఉండే వాళ్ళకి, చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది. లేకపోతే డాట్స్కి ఎంత అయితే కొలత పెడతామో అది ఇక్కడికి కరెక్ట్గా సరిపోతుంది. అది మీరు గమనించుకోండి. ఇప్పుడు ఈ రౌండ్ వెనక నెక్, ఫ్రంట్ నెక్ ఒక్కొక్కరు డౌన్గా వేసుకుంటారు, కొంతమంది చిన్న నెక్గా వేసుకుంటారు. అది వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మీరు గీయాల. ఇక్కడ పావించి డౌన్ తీసినాం కదా, ఆ డౌన్ని ఇక్కడ ఇలా ఇప్పుడు కటింగ్ చేద్దామండి. ఇప్పుడు ఇది కరెక్ట్ కొలత, ఇది కాదు. దీని ప్రకారం కుట్లు వదిలిగేయాలి. ఇది కుట్లు లేకుండా కొలతండి. మనం కరెక్ట్గా
కుట్లకి మళ్ళీ వదిలి కట్ చేసుకోవాలి. ఎక్కడ కానీ కుట్లకు లేకుండా కొలత. నెక్ కాడ కానీ హ్యాండ్స్ కాడ కానీ ఎక్కడైనా కూడా కుట్లకి సపరేట్ కట్ చేసుకోవాలి. మనం ఎంతైతే పడతామో అంతే కటింగ్ చేయాలి, ఎక్కువంతా కట్ చేయకూడదు. ఇప్పుడు ఇది కదా కొలత. కొంచెం ఆమెకి నడుము కొంచెం లావుగా ఉంటుందండి, నడుము పెద్దది. ఇది కూడా ఈ జాకెట్ కూడా, అందువల్ల నేను కొంచెం నేరుగానే కట్ చేస్తున్నాను. ఒక్క పాయింట్ అయినా మనకు ఎక్స్ట్రా ఉంటే మనకు కరెక్ట్గా రాదు. కట్ చేసేయండి. డాట్స్ ప్రతి చోట డాట్స్ ఇంపార్టెంట్ అండి. డాట్స్ లేకపోతే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ క్రాస్ తీసుకోవాలి, ఇక్కడ క్రాస్ తీసుకునేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ ఇప్పుడు మనకు అది ఎంత లోతు వచ్చింది? 8.5, 16.5 కదా, 8.5 వచ్చింది. దానికి 1 ఇంచి తక్కువ 7.5 పెట్టుకోవాలి. ఎప్పుడు రైట్ సైడ్ హ్యాండ్సే కొలతకు పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఎంత ఉంది చూడండి, 6.30 ఉంది. ఇక్కడ నుంచి ఈ చంక కాడ నుంచి కొలుసుకోండి, 6.30 ఉంది. ఈ 6.30 ఉంది మనకి. ఇది అది హ్యాండ్ పైన ముందుకు వచ్చేసింది, అంటే షోల్డర్ కంటే ముందుకు వచ్చేసిందని చెప్పినాం కదా, అందువల్ల ఇది 6.30 ఉంది. ఇప్పుడు మనకి 7.5 రావాలా. 8.5 పెట్టినాం కదా, 7.5 రావాలా. అది ఇప్పుడు ఆది జాకెట్ ప్రకారం అది తప్పు కొలత. ఇప్పుడు 7.5 పెట్టుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఇది కూడా హెమ్మింగ్కి, ఇది క్రాస్ లేదు కాబట్టి హెమ్మింగ్కి దానికంతా ఏం చేస్తారంటే మీరు ఇలా గీసుకునేసారంటే ఇప్పుడు మీరు మడత వేసేటప్పుడు అన్నీ మీకు సమానంగానే వస్తుంది. ఇలా మార్కర్తో గీసుకునేసారంటే. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉంది? హ్యాండ్ పొడవు కట్లకి చూడండి, మనం పెట్టిన దానికి 7.5 పెట్టినాం కదా, 1.5 ఇంచునే తేడా వస్తుంది. ఆరు 6.30, ఇది 7.5, 1/2 ఇంచి తేడా. మనకి ఇది ఎక్కువ లేనట్టు కనబడుతుంది కదా, మీరు చూడండి, దీనికి 1/2 ఇంచి తేడా ఉంది. ఇది కరెక్ట్ కొలత. 3 ఇంచీలు డౌన్ తీసుకోండి.
కుట్లకి ఇక్కడ వదులుతాం, ఇక్కడ వదులుతాం కాబట్టి 7 నుంచి లెక్క పెట్టుకోండి. 3 ఇంచీలు 3 ఇంచీలు లెక్క పెట్టుకొని దేనికి కలవాలి ఇది జాయింట్ వేసుకోవాలండి. లోతు తీసేద్దాం. లోతు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా ఇక్కడే రావాలండి. లోతు ఇక్కడే రావాలి. కప్పు పొడవు పెట్టుకున్నాం కదా, పన్నెండున్నరకి కుట్లతో సహా 12.5. ఇక్కటాంచి 3 ఇంచీలు పెట్టండి. 3 కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే 3.25 కూడా పెట్టచ్చు. ఈ సెంటర్కి మనకు క్రాసు జాయింట్ అవ్వాలి. ఇది కూడా ఇక్కడ మార్కర్తో డ్రాయింగ్ గీసేసుకోండి. డాట్స్ పెట్టుకోండి. ఇప్పుడు కటింగ్ చేసేద్దాము. ఇక్కడ మీరు మార్కు పెట్టుకోవాలండి. ప్రతి జాకెట్కి కూడా ఇక్కడ మార్కు పెట్టుకొనే కటింగ్ చేయాలి. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు దీన్ని ఇట్లా తీసేసి కట్ చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ జాయింట్లు కట్ అయిపోతుంది. తీసి ఇలా గీత లోపల నుంచి ఈ మార్కర్తో గీస్తున్నాం కదా, ఇవ్వండి మార్కర్. అదే తీసేద్దాం. ఇప్పుడు
డాట్స్ అయిన తర్వాత దీన్ని కూడా లోతు తీసుకోవాలి. ఇక్కడ ఒక పావించి కట్ చేసేయండి. ఇది ఎందుకంటే ఊక్స్ పట్టి కాడ మనకు ఫిట్గా పట్టుకునేదానికి. ఇది చంక కాడ లోతు. ఇప్పుడు ఈ రెండు కట్ చేసాము అనే గుర్తుకి ఈడ కూడా ఒక డాట్స్ పెట్టుకోండి. ఎందుకంటే మర్చిపోయినామంటే లోతు తీసినాము లేదని మర్చిపోయినామంటే అప్పుడు మనకు జాకెట్టే పాడైపోతుంది. ఇక్కడ నేరుగా మనకి ఏడైతే క్రాస్ తిరుగుతుందో 3 భాగాలు వదిలేయాలి. ఒక 1/4 భాగం కాడనే క్రాస్ తిరుగుతుంది మనకు కరెక్ట్గా. ఇక్కడే ఉందో ఇదే పాయింట్. ఇక్కడ పట్టుకొని మీరు ఇలా సమానం వచ్చేస్తుంది. చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ పెట్టండి, చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకైతే కొంచెం తక్కువ పట్టండి. మీడియం సైజులో ఉండేవాళ్ళు కూడా ఒక 1 ఇంచి 1.5 ఇంచి పట్టవచ్చు. షేప్ తక్కువగా ఉండే వాళ్ళకి కొంచెం ఈ లెంత్ కొంచెం ఎక్కువే తీసుకోవాలా. షేప్ తక్కువగా ఉండే వాళ్ళకి ఈ లెంత్ కొంచెం ఎక్కువ పట్టాలా. ఇది కూడా కొంచెం ఎక్కువ క్లాతే పట్టాలా షేప్ తక్కువగా ఉండే వాళ్ళకి. షేప్ ఎక్కువగా ఉండే వాళ్ళకి మీడియంగా మనం ఎంత పెడతామో 1/2 ఇంచీలో పడతామో అంతే పట్టచ్చు ఇక్కడ. అది బ్యాక్ నెక్ కట్ చేద్దాము. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ కూడా అయిపోయిందండి. ఇంకా బెల్ట్ కట్ చేసేది మీరు. బెల్ట్ కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయంటే మీకు జాకెట్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి. ఫ్రంట్ ఎక్కువ వచ్చేస్తుంది, ఒక్కోసారి బ్యాక్ ఎక్కువ వచ్చేస్తుంది. ఆ ఫాల్ట్ రాకుండా ఉండాలంటే కొత్త వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. కరెక్ట్గా ఎక్కడ ఫాల్ట్ చేస్తున్నాము ఏమనేసి మీకు కరెక్ట్గా తెలుసుంటే మీరు కరెక్ట్గా ఇక్కడ కుట్లకి 2 పోతుంది కదా. ఇప్పుడు మొత్తం ఎంత ఉంది, దీని కుట్లకి అంతా కలిపి మీరు ఎట్ట కట్ చేసుకోవాలంటే కరెక్ట్గా 3 ఇంచీలు. ఇక్కడ 3 ఇంచీలు రావాలా మీరు కటింగ్ చేసేటప్పుడు. కుట్టేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచి పైన పోతుంది, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచి పోతుంది. మొత్తం పోతే మీకు ఎంత 2.5 ఇంచి మిగులుతుంది. ఇప్పుడు కటింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కుట్లతో సహా కలిపి 3 ఇంచీలు కటింగ్ చేసుకోండి. ఇది 3 ఇంచీలు రావాలంటే ఇది ఒక 3.5 ఇంచి రావాలి. ఇది 2.5 వస్తే ఇది 3 రావాలి. ఇక్కడ కుట్ల కాడ చంక కాడ మనకు బెల్ట్ కాడ ఎంత తక్కువ వస్తే దానికన్నా 1/2 ఇంచి ఫ్రంట్ దగ్గర ఎక్కువ రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 ఇంచీలు బెల్ట్ రావాలి. పది ఇంచీలు పెట్టుకోండి. ఇది మూడున్నర
సరే, ఇది ఫ్రంట్ అని తెలిసేదానికి, ఇది బ్యాక్. ఇవ్వండి 3, 3.5. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్కి జాయింట్ వేసుకోవాలండి. బెల్ట్. మీకు ఈ వీడియోలో ఇప్పుడు ఆర్మ్ హోల్ కాడ డౌట్లు తీరిపోయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. మీరు ఎక్కడ ఆర్మ్ హోల్ కాడ మీకు డౌట్ వచ్చినా హ్యాండ్ కొలతకి, ఇప్పుడు అది మీకు నేను చెప్పాను కదా, ఆ 16.5కి అది తక్కువ వచ్చిందంటే మీరు ఇక్కడ లోతు తీయలేదు అనేసి అంటే, ఇక్కడ లోతు తీయకపోతే హ్యాండ్ పైకి ఉంటుంది కొంతమందికి, అది హ్యాండ్ లోతు తీయకపోతే, హ్యాండ్ లోతు తీయలేదంటే మీకు ఇక్కడ చంకకాడ ముడతలు వచ్చేస్తుంది. ఇది డౌట్ మీకు తీరిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్లు ఉంటే మీరు కామెంట్ పెట్టండి, ఎక్కడ మీకు డౌట్ ఉన్నదనేసి నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. మా వీడియోలు చూస్తామండి. కొంచెం లేట్ అయిపోయిందండి వీడియో చేసేదానికి. నేను రోజు మార్చి రోజు పెడతాను ఇక మీద వీడియో. మీరు మా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు కుట్టుకునే వాళ్ళు, ఇప్పుడు కొత్తగా కుట్టుకునే వాళ్ళకి ఎన్ని డౌట్స్ వస్తాయి, ఎక్కడ డౌట్స్ వస్తుంది, ఆ డౌట్లే నేను వీడియో చేయాలనుకుంటున్నానండి. మీకు ఆ డౌట్లు తీరిపోయినాయి అనుకోండి, మీరు జాకెట్ని పర్ఫెక్ట్గా కుట్టుకోగలుగుతారు. ఆ డౌట్లన్నీ తీరేటట్టు మీరు జాకెట్ కట్ చేసుకొని కుట్టుకోవాలంటే మా వీడియోలు చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కామెంట్లు పెట్టండి, మీకు ఎక్కడ ఇంకా చంకల దగ్గర ముడతలు ఉన్నా, షోల్డర్ కాడ కానీ, కప్పు కాడ కానీ, ఎక్కడ కానీ మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.